అయితే జేపీ గారు, ఈ రోజున ప్రపంచ దేశాలు చాలా వరకు కూడా ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఒకప్పుడంతా యూనిపోలార్ వరల్డ్ అనేవాళ్ళు. లేకపోతే బైపోలార్ వరల్డ్ వరకు వచ్చింది. జయశంకర్ గారు ఈ మధ్య పదే పదే చెప్తూ ఉన్నారు. మిగతా దేశాలు కూడా కొన్ని మాట్లాడుతున్నాయి. ఇలా కేవలం 1, 2 గ్రూపులు కాదు, 1, 2 దేశాల చేతుల్లో మొత్తం కాదు. భిన్న ధృవాలు కలిగిన ప్రపంచం రావాలి, కావాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఏం చేయాలి ఈ ప్రాసెస్‌లో? ఈ న్యూ వరల్డ్ ఆర్డర్‌కి సంబంధించి? మనకి 3 రకాల వ్యూహాలు కావాలి. ఒకటి, మనం ఎన్ని చెప్పినా కూడా అమెరికా ప్రభావం తగ్గుతుంది ప్రపంచం మీద, కానీ అమెరికా బలం తగ్గదు. బలం వేరు, ప్రభావం వేరు. అమెరికా మీద నమ్మకం గల్ఫ్ దేశాల్లో కానీ, యూరప్లో కానీ, మనలాంటి దేశాల్లో కానీ, ఆగ్నేయాసియా, జపాన్ లాంటి దేశాల్లో కానీ తగ్గుతుంది. ఎందుకంటే ఎప్పుడేం చేస్తారో తెలియదు, సమయానికి అండొస్తారని నా నమ్మకం లేదు. కానీ అమెరికాను దూరం చేసుకోలేము. అది కూడా విజ్ఞతగా పని కాదు. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ లేకుండా, అమెరికా బలం లేకుండా ఏ దేశం పెరగటం సొంతంగా సాధ్యం కాదు. ఇప్పటికి కూడా అమెరికా ఇప్పుడు యుద్ధం వల్ల ప్రపంచం మొత్తానికి మనందరికీ సంకటం అవుతుంది, కానీ అమెరికాకి ఇబ్బంది లేదు. అమెరికా 2 పక్కల 2 మహాసముద్రాలు వాళ్ళకి అడ్డున్నాయి. వాళ్ళకి పుష్కలంగా ఇంధనం ఉన్నది. ప్రపంచంలో సొంత వనరులు, తన అవసరాన్ని మించిన వనరులు ఉన్న కొద్ది దేశాల్లో అమెరికా ఒకటి, రష్యా ఒకటి, కెనడా ఒకటి, 4వది చిన్న దేశం నార్వే. కాబట్టి అమెరికాకి ఇబ్బంది లేదు, ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుంది. కానీ ప్రపంచంలో అమెరికా ప్రభావం తగ్గుతుందంటే నమ్మకం పోవటం చేత. కానీ అమెరికా ఆర్థిక బలం కానీ, సైనిక బలం కానీ తగ్గదు. కాబట్టి మనం అతిగా పూసుకోకుండా ఖచ్చితంగా అమెరికాతో సత్సంబంధం అనివార్యం. 2, అదే సమయంలో చైనాతో మనకేం దూరం అక్కర్లేదు, కానీ మధ్య దేశాలు, మిడిల్ పవర్స్ అని చెప్పి అంటాం. జపాన్ కావచ్చు, భారత్ కావచ్చు, దక్షిణ కొరియా కావచ్చు ఆసియా ఖండంలో, మరి యూరప్లో పెద్ద దేశాలు జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, సౌదీ అరేబియా లాంటి దేశాలు కావచ్చు. ఈ దేశాలన్నీ కూడా కొన్ని విషయాల్లో సంఘటితం కావాలి. అన్ని విషయాలు ఏకోప్రాయం ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఈ స్టేట్ ఆఫ్ హార్మూజ్, మీరు గత 500 సంవత్సరాల చరిత్రను చూస్తే ఆధునిక ప్రపంచంలో ఒక్కనాడు కూడా మనకి గల్ఫ్ దేశాల నుంచి లేకపోతే గల్ఫ్ దేశాల ద్వారా రవాణాకు ఆటంకం కలగదు. ఇవాళ ఆ మాటకు వస్తే ఇప్పుడు కాదు, 5000 సంవత్సరాల కాలం నుంచి మనకి అరబ్ దేశాలతోనూ, అక్కడి నుంచి యూరోప్తోనూ ట్రేడ్ ఉన్నది. ఎప్పుడో సింధు నాగరికత కాలంలో 5000 సంవత్సరాల క్రితం లోథాల్ పోర్ట్ ఉన్నది, ఇప్పటి గుజరాత్లో. ఆనాడు పోర్ట్ ఎందుకు వచ్చింది? వాణిజ్యం ఉన్నది. రుతుపవనాల ద్వారా మనం వాణిజ్యం నేర్చుకుని, ఆ రుతుపవనాలు వచ్చేటువంటి విండ్ని బట్టి ఒక్కొక్క సమయంలో ఇటు వస్తుంది, ఇంకో సమయంలో అటు వస్తుంది. ఆ రోజుల్లో మరబోట్లు లేవు కదా, తెరచాపలే కదా. ఆ రుతుపవనాలు ఉపయోగించుకుని వాళ్ళు ఎలా ఉపయోగించాలో తెలుసుకుని వాణిజ్యం చేసేవాళ్ళు. అలాంటిది మొట్టమొదటిసారిగా ప్రపంచ వాణిజ్యం గందరగోళమైంది. ఇంతవరకు ఏనాడు కూడా హైసీస్లో, సముద్రంలో, నడి సముద్రంలో రవాణాకు ఆటంకం కలగదు. ఎంత ఇబ్బంది వచ్చింది ప్రపంచ యుద్ధ సమయంలో తప్ప ఎప్పుడు కలగదు. ఇప్పుడు ఆ ఉపద్రవం వచ్చింది. రేపు పొద్దున రాదని గ్యారెంటీ లేదు. రేపు పొద్దున ఎప్పుడైనా జరగచ్చు. స్టేట్ ఆఫ్ హార్మూజ్ 2వ ప్రపంచ యుద్ధంలో కూడా అక్కడ అడ్డుకోలే. అట్లాంటిక్ సముద్రంలో కొన్ని వేసి అడ్డుకున్నారు. కానీ కాబట్టి భవిష్యత్తులో ఇది సంకటం కావచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సముద్ర రవాణాకి ఆటంకం ఏర్పడితే ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. కాబట్టి మిడిల్ పవర్స్ అందరూ పూనుకోవాల్సింది ఇంధనము, ఇతరైనటువంటి మౌలికమైనటువంటి అవసరాలకి సప్లై చైన్స్ గండి కొట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సముద్రయానానికి, స్వేచ్ఛాయుతమైన సముద్రయానానికి ఏ రకమైన ఆటంకం ఉండకూడదు. ఈ 2 నియమాలు మనకి అత్యంత కీలకం. తర్వాత మిగతా చూద్దాం, బలప్రయోగం ఉంటుందా లేదా, యుద్ధాలు తర్వాత చూస్తున్నాం. మీరందరూ ఎలా అనుకున్నా కూడా ప్రపంచానికి ఇబ్బంది లేకుండా ఉంటే అక్కడక్కడ సమస్య అంతే. ప్రపంచమే సంకటంలో పడితే దాన్ని మనం క్షమించకూడదు. ఎట్టి పరిస్థితి మనకున్నటువంటి శక్తి సామర్థ్యాల సర్వత్వాన్ని ఉపయోగించి అన్నిటికంటే ముందు మన బలం పెరగాలి అని చెప్పంటే అంతర్గత బలం పెరగాలి. రాజకీయ ఐక్యత, సమాజంలో సుహృద్భావం, అన్నిటిని మించి ఆర్థికంగా శరవేగంగా ప్రగతి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం చాలా తప్పులటలు వేసి చాలా నష్టపోయాం గత 70-80 ఏళ్ళలో. వచ్చే 20-25 ఏళ్ళలో పుంజుకొని అభివృద్ధి చెందిన దేశంగా వస్తే ఆ బలం మిగతా రంగాల్లో సహజంగా వచ్చేస్తుంది. సైన్యంలో ఇందాక అన్నట్టుగా సైనిక విధానాల విషయంలో, రక్షణ విధానాల విషయంలో ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అర్థం చేసుకుని మన దేశం మనకు ఎవరు తేరిపారో చూడకుండా, ఒకవేళ చూసినట్టయితే వాళ్ళకి బాగా దెబ్బ తగిలేలా, అదే సమయంలో శక్తికి మించి డబ్బులు ఖర్చు పెట్టి అవసరం లేకుండా మంచి టెక్నాలజీస్ వాడు ఏర్పాటు చేసుకోవాలి. ఇక మిగతా ప్రపంచం అవుతుందో చూద్దాం. మన చేతన వరకు భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచం మీద దండయాత్ర చేయలేదు, ఎప్పుడు కూడా నిబంధనలు పాటించింది. ఇప్పుడు అమెరికా ఏ దేశం అయితే
ఈ రూల్స్ బేస్డ్ ఆర్డర్ మీరు ఉన్నారే దాన్ని తీసుకురావాలని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గట్టిగా పోరాడిందో ఆ దేశమే వాటిని బేఖాతరు చేస్తుంది. చాలా విచిత్రమైన పరిస్థితి. చాలా విచిత్రం. తల్లిదండ్రులు మన చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పారు. ఆ తల్లిదండ్రులు చెప్పిన పాఠాలను ఉల్లంఘిస్తే పిల్లలు ఏం చేస్తారు? మన పిల్లలం కాకపోయినా కూడా అమెరికా స్థానం అలాంటిది, పెద్దరికమైన స్థానం అన్ని రకాలుగా. ఏ దేశం అయితే పెద్దరికమైన మనందరికీ శుద్ధులు చెప్పిందో ఆ దేశం స్వేచ్ఛ వాణిజ్యం వద్దంటోంది ప్రపంచంలో. ఆ దేశం ప్రపంచ శాంతి అక్కర్లేదంటోంది. ఆ దేశం నిబంధనలు తుంగలో పెట్టాలని చెప్పి అంటోంది. విచిత్ర చాలా సంస్థల నుంచి వైదొలిగింది. దాదాపు 40 నుంచి 60 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా వెనక్కి వచ్చేసింది. మాకేం సంబంధం లేదని చెప్తోంది. కాబట్టి అమెరికా కలిసి వచ్చినా రాకపోయినా కూడా మిగతా దేశాలు ఒంటరిగా చేయలేవు. ఆ మధ్య కెనడియన్ ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు, మిగతా దేశాలన్నీ కలిసి ఒంటరిగా మనం ఏం చేయలేము, అంత శక్తి లేదు, మనం కలిసినట్టయితే మన వాటకు విలువ ఉంటుంది, మనకు ఆ శక్తి ఉన్నదని చెప్పాను. అది నిజమైన మాట, దాన్ని మనం పాటించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.